ఉత్తరాంధ్రపై వైసీపీ నాయకత్వం ఫోకస్ చేసింది. వైసీపీ ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలతో సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి భేటీ అయ్యారు. సీఎం క్యాంప్ ఆఫీస్ కి వైసీపీ ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు చేరుకున్నారు. ఈ సమావేశానికి మొత్తం 34 మంది ఎమ్మెల్యేలు, 32 మంది సమన్వయకర్తలు వచ్చారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలను, నేతలను కలుపుకుని ఎన్నికల్లో కలిసి పనిచేయాలంటూ సూచించారు. మా ప్రతినిధి వసంత్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వసంత్, ఈ సమన్వయ సమావేశంలో ప్రధానంగా క్యాడర్ కి అలాగే నేతలకి మధ్య ఉండాల్సిన కోఆర్డినేషన్, అండర్స్టాండింగ్ మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టుగా అర్థమవుతోంది. ఎలాంటి సూచనలు చేస్తున్నారు అగ్రనాయకత్వం? సో ప్రస్తుతం నియోజకవర్గాలకు సంబంధించి సమన్వయకర్తలు, పోటీ చేసేటటువంటి అభ్యర్థులు పూర్తిగా ఉత్తరాంధ్రలో ఖరారైనటువంటి నేపథ్యంలో వారితో ప్రత్యేకంగా సమావేశాన్ని వైఎస్ఆర్సీపీ ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ఇటు పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు అలాగే ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి హాజరయ్యారు. పొత్తులకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. పొత్తులకు సంబంధించి ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతోంది కాబట్టి ముఖ్యంగా పార్టీ క్షేత్రస్థాయిలో 34 నియోజకవర్గాల పరిధిలో నేతలను, కార్యకర్తలను అందరినీ కలుపుకొని ఎన్నికల్లో కలిసి ముందుకు వెళ్లాలంటూ కూడా నేతలు దిశానిర్దేశం చేస్తున్నారు. మరోవైపు సమావేశానికి ప్రధానంగా ప్రతి ఒక్కరితోటి వన్ టు వన్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంది, కార్యకర్తల పరిస్థితి ఎలా ఉంది, మండలాల వారీగా పార్టీ పరిస్థితి ఏంటి, నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు కలుపుకొని ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, మరో 2 లేదా 3 రోజులు ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదల చేసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ నియోజకవర్గాల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, అభ్యర్థులకు సంబంధించిన బలాబలాలు ఎలా ఉండబోతున్నాయి, వాటిని అధిగమించడానికి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఈ అన్ని అంశాలపైన కూడా నేతలతోటి చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం నేతలందరితోటి ఉమ్మడిగా సమావేశం అయితే ముగిసింది. ప్రస్తుతం ప్రతి ఒక్కరితోటి నేరుగా ఒక్కొక్కరితోటి సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే వైవి సుబ్బారెడ్డి ఇద్దరు కూడా మాట్లాడుతున్నారు. వారి నుంచి వారి అభిప్రాయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక మరోవైపు పొత్తులకు సంబంధించినటువంటి అంశంలో కొందరు నేతలు తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పొత్తుల గురించి ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. మనం ఇప్పుడు సింగిల్గానే ఎన్నికల్లో వెళ్ళబోతున్నాం, పొత్తులకు తమకు లాభం చేకూరుస్తాయి తప్ప ఎక్కడ కూడా నష్టం కలిగేటటువంటి అవకాశం అయితే లేదు. అభ్యర్థులు ఇప్పటికే ఎవరెవరికైతే ఏ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని ఆదేశాలు ఇచ్చామో ఆ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయడంతో పాటుగా ఎన్నికలకు సమాయత్తం కావాలంటూ కూడా దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం సమావేశం అయితే ముగిసింది. ప్రస్తుతం నియోజకవర్గాలకు సంబంధించి నేతలు ఒక్కొక్కరితోటి భేటీ అవుతున్నారు. వారి నుంచి అభిప్రాయాలు కూడా తెలుసుకుంటున్నారు. ప్రధానంగా మరికొద్ది రోజుల్లో ఇటు ప్రస్తుతం ఉత్తరాంధ్రకు సంబంధించి అభ్యర్థులు ఖరారైనటువంటి నేపథ్యంలో వారితో ప్రత్యేకంగా చర్చిస్తున్నారు. సో ఈ సమావేశం ముగిసిన తర్వాత మిగిలిన 2 జోన్లకు సంబంధించి కోస్తాకి సంబంధించి కావచ్చు, రాయలసీమకు సంబంధించి కావచ్చు, రీజనల్ వారీగా వారితో కూడా సమావేశాలు ఏర్పాటు చేసేటటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఉత్తరాంధ్రకి సంబంధించి 34 నియోజకవర్గాలకు సంబంధించి 32 మంది ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారు కావచ్చు, ఆ నియోజకవర్గాల సమన్వయకర్తలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా హాజరై ప్రస్తుతం సమావేశం అయితే ముగిస్తే 1-to-1 సమావేశం అయితే కొనసాగుతా ఉంది. థ్యాంక్ యూ వసంత్.